మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. శంబాలా అనేటువంటిది యాక్చువల్గా పీస్ ఆఫ్ ల్యాండ్ అంటారు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. శంబాలా అనేది మన హిందూయిజం కానీ బుద్ధిజం ఏది ఎత్తుకున్నా సరే దాంట్లో కూడా ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే శంబాలా అనే సినిమాలో మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? శంబాలా అనే ఊర్లో ఉల్కా వచ్చి పడింది సార్. వాట్ ఇస్ ద మిషన్ దట్ విక్రమ్ కమ్స్ టు దిస్ విలేజ్ శంబాలా? ఇప్పుడు ఆ ఉల్కా పడింది కదా సార్. ఆ ఉల్కా పడ్డప్పుడు సో అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, లేదా దాన్ని స్టడీ చేసేదానికి హీరో అక్కడికి వస్తుంది. శంబాలా అనేటువంటిది ఇట్ రిఫర్స్ టు ద విలేజ్. యువర్ క్యారెక్టర్ ఇస్ విక్రమ్. దేవుడు అంటే నమ్మకం లేని క్యారెక్టర్. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. కానీ హీరోయిన్ల దగ్గరకు వచ్చి ప్రమోషన్స్కి పెద్ద నరకమే చూపిస్తున్నారు ప్రొడ్యూసర్లకి. కానీ కమింగ్ వెరీ మచ్ ఫార్వర్డ్. ఇప్పుడు బాగానే చేస్తున్నా, మరి పెద్ద హీరోయిన్ ఇంత చేస్తావా అని అడుగుతున్నా. సార్ ఇంత కష్టపడి చేశాం సార్, మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. ఏంటి ఇందులో ఏంటి క్యారెక్టర్? ఆయన ఏదైతే శంబాలా వెరీ పీపుల్ ఆఫ్ హైయెస్ట్ కాన్షియస్నెస్ ఉంటారు అంటారో అలాంటి విలేజ్ లోకి హీరో, అలాంటి నమ్మని హీరో ఊర్లో ఆదికి పర్ఫార్మర్గా ఎక్కడ రిమార్క్ లేకపోయినా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎదురైంది. ఏంటి రీజన్ అనుకుంటున్నాం? బిఫోర్ కోవిడ్ నా సినిమాలు కొన్ని చూస్తే థియేటర్లో బాగానే ఆడినాయి. నాకు ఏమో ఓన్లీ ప్రేమ కావాలి ఒకటే కాదండి, చాలా వరకు నా ఫిల్మ్స్ ఓపెనింగ్స్ వచ్చాయి చాలా వరకు. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఏదైనా ఒక సినిమా నిర్మాణం పూర్తయిపోయి రిలీజ్కి దగ్గర పడ్డ తర్వాత ప్రారంభం అయితే నిర్మాత పాటలు బిజినెస్ కోసం, థియేటర్ల కోసం, ఓటీటీల కోసం, శాటిలైట్ బిజినెస్ కోసం రకరకాల పాటలు ఫీట్లు పడుతుంటారు. కానీ ఒకే ఒక ట్రైలర్ రిలీజ్తో శంబాలా సినిమా బిజినెస్ క్లోజ్, థియేటర్స్ ఫిక్స్డ్, రిలీజ్ ఈజ్ స్మూత్లీ రన్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకే ఒక ట్రైలర్తో ఇంత అద్భుతమైన అప్లాజ్ సాధించినటువంటి ఈ సినిమా శంబాలా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ టైటిల్ దగ్గర నుంచి కూడా అద్భుతమైనటువంటి ఒక క్రేజ్ వచ్చింది. అలాగే థియేటర్స్ ట్రైలర్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి అప్లాజ్ అనేటువంటి చాలా గొప్పగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు విశేషాలు మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ ఆల్ ద ఫోర్ విత్ మీ, ద ఇంపార్టెంట్ పీపుల్ క్రూ. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ యుగంధర్ ముని. హాయ్ సార్. హాయ్ యూ. హీరోయిన్ అర్చన అయ్యర్. అండ్ నో ఇంట్రడక్షన్ అవర్ హీరో ఆది సాయి అండ్ మధు నందన్. దీస్ ఆర్ ద వండర్ఫుల్ పీపుల్ విత్ మీ నౌ. యుగంధర్, ప్లీజ్ టెల్ మీ ఫస్ట్, అసలు శంబాలా టైటిల్, శంబాలా అనేటువంటిది యాక్చువల్గా ద పీస్ ఆఫ్ ల్యాండ్ అంటారు. ఒక ప్లెజెంట్ అండ్ సైలెంట్ ల్యాండ్కి ప్రతీక అనేటువంటిది శంబాలా అనేటువంటిది మన ఏన్షియంట్ దీంట్లో ఉన్నటువంటిది. మీ సినిమాలో శంబాలా టైటిల్ రిఫర్స్ వాట్, టు ఎ విలేజ్ ఆర్ టు ఎ నేమ్ ఆర్ వాట్? మీరు చెప్పింది కరెక్ట్ సార్. శంబాలా అనేది ఇట్స్ లైక్ కాన్సెప్ట్ బేసికలీ, వేర్ ఒక యుటోపియా లాంటి ప్లేస్, వేర్ లైక్ పీపుల్ లివ్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తో లివ్ చేస్తారు అనేది, దట్ ఈస్ ద ట్రూ కాన్సెప్ట్ ఆఫ్ శంబాలా సార్. మన హిందూయిజం కానీ బుద్ధిజం ఏది ఎత్తుకున్నా సరే దాంట్లో కూడా ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే అది హిమాలయాస్లో ఉంది, అక్కడ కల్కి బార్న్ అని చెప్పేసి ఇది సార్. సో థిమాటికలీ దిస్ శంబాలా ఈజ్ ఆల్సో సేమ్ సార్ థిమాటికలీ. అంటే ఇట్స్ ఎ ప్లేస్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక ఫిక్షనలైజ్డ్ ఊరు మనది. ఆ ఊరిలో లైక్ ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్తో ఉంటే ఏముంటుంది, లేకపోతే ఎట్లుంటుంది, ఏంది అట్లా నడుస్తుంది. ఓకే ఓకే. దిస్ ఆల్సో ప్లేస్ విలేజ్ సార్. విలేజ్ విత్ ఇన్ ద టూ తెలుగు స్టేట్స్. ఎస్ సార్. తెలుగు స్టేట్స్లో ఒక విలేజ్ అంతే సార్. యాక్చువల్గా మీరు ఫస్ట్ ఇన్ఫినిట్ సినిమా కనుక మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ థ్రిల్లర్. అవును సార్. అలాంటి మీరు ఈ రోజున ఒక సూపర్ స్టిషియస్ కాన్సెప్ట్, ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి యూఆర్ కమింగ్. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు దాంట్లో సైన్స్ బిలీవర్, ఇక్కడికి వచ్చి సూపర్ స్టిషియస్ బిలీవర్ అయ్యారా మీరు? లేదు సార్, సూపర్ స్టిషియస్ బిలీవర్ అని అవ్వలేదు సార్. బేసిక్గా మన శాస్త్రంలోనే సైన్స్ ఉంది సార్, ఇన్బిల్ట్ అయి ఉంది. అంటే ఇప్పుడు సైన్స్ అనే వర్డ్ కాయిన్ అయ్యింది ఒక 300 years 500 years బ్యాక్. ఇంగ్లీష్ అంటే వెన్ ఎవర్ లైక్ 1000 years బ్యాక్ ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు సైన్స్ అనే వర్డ్ వచ్చింది సార్. కానీ మన పురాణాలు, మన ఆచారాలు ఇవన్నీ లైక్ thousands of years బ్యాక్ నుండి మనకు వస్తూ ఉండేది సార్. సో మన ఆచారాల్లో మీరు తీసుకుంటే ప్రతిదానికి సైన్స్తో లింక్ అయి ఉంటుంది సార్. సో మనం ఇప్పుడు ప్రాణవాయువు అంటాం మనం.
సో అది ప్రపంచంలో ఒక 3 చెట్లు మాత్రమే ప్రాణవాయువు ఇస్తాయి 24 అవర్స్. నీమ్ కావచ్చు, రావి చెట్టు కావచ్చు, తులసి చెట్టు కావచ్చు. సో ఇది ఎప్పుడో తెలుసు మనకు. సో మళ్ళీ దానికి పేరు ఆక్సిజన్ అని పెట్టాం. సో ఆక్సిజన్ పెట్టినప్పటి నుండి అది కరెక్ట్ అని కాదు. ఇట్లా మన మన శాస్త్రాల్లోనే లింక్ అయింది సార్ సైన్స్ ఎప్పటి నుంటో ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు పర్టికులర్గా ఈ శంబాలా అనే సినిమాలో మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? ద ఫైట్ బిట్వీన్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద గుడ్ స్పిరిట్సా? అంటే బేసిక్గా శంబాలా అనే ఊర్లో ఉల్కా వచ్చి పడింది సార్. ఉల్కా అంటే మెటియోర్ సార్. బేసిక్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆడియన్స్, మెటియోర్ వచ్చి పడింది. ఆ మెటియోర్ వచ్చి పడినప్పుడు అది దానివల్ల చాలా మిస్టీరియస్ థింగ్స్ అన్ని జరిగే స్టార్ట్ అయినాయి ఊర్లో. ఈ ఊరు చాలా రిలీజియస్ ఊరు, చాలా ఆచారాలు, రిలీజియస్ అన్ని పద్ధతి అయిన ఊరు అనమాట అంతా. సో గవర్నమెంట్ సైడ్ నుండి ఇక్కడికి ఒక ఆఫీసర్ని పంపిస్తారు. ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ విక్రమ్ పేరు ఆది గారు ప్లే చేస్తున్నారు. సో ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ లైక్ సైంటిఫిక్ పర్సన్. ఏదైనా సరే చూసింది కానీ వినింది కానీ అంటే ఫీల్ అయ్యేది కానీ అవి తప్పక హీ డజంట్ బిలీవ్ ఇన్ మిత్స్, మైథాలజీ ఇవంతా బిలీవ్ చేయని పర్సన్ అనమాట. సో అతను ఆ ఊరికి ఆ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ ఉల్కా ఏంది అంటే హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎన్విరాన్మెంట్ అది చెక్ చేద్దాం వస్తాడు. సో న్యాచురల్గానే వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. బట్ దిస్ హోల్ స్టోరీ ఈస్ లింక్డ్ టు సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఒక 10,000 సంవత్సరాల ముందు ఈశ్వరుడికి అంధకాసురుడికి మధ్యలో జరిగిన ఒక యుద్ధం వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ కథకి బీజం అది బేసికలీ. సో ఆ కథ అన్రావెలింగ్ అదంతా ఎలా జరుగుతుంది ఏంది అనేదంతా వీల్ సీ త్రూ ద ఐస్ ఆఫ్ హీరో. అంటే కానీ ఇక్కడ దీంట్లో మామూలుగా విలన్స్ తాలూకు వాళ్ళు సృష్టిస్తుంటే ఒక భయాలు సృష్టిస్తుంటే సూపర్ స్టిషన్స్ క్రియేట్ చేస్తుంటే వాటిని హీరో ఫేస్ చేయటం అలాంటిది ఉంటుందా? ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రొటాగనిస్ట్ టీమ్? అంటే సార్ ఇది కొంచెం ద కాన్సెప్ట్ ఈస్ మచ్ మోర్ హయ్యర్ దాన్ వన్ పర్సన్ సార్. ఇక్కడ ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ టీమ్ అనేటువంటిది ఉంటుందా? ఉంటుంది సార్. కానీ ఈ ప్రొటాగనిస్ట్ వచ్చి హీరో సార్. ఈ యాంటాగనిస్ట్ వచ్చేసి ఇట్లా ఇట్స్ నాట్ ఒక పర్సన్ కాదు, అది దట్స్ అన్ ఐడియా బేసిక్లీ. దట్స్ అన్ ఐడియా. సో హీరో ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియా. ఫైటింగ్ అగైన్స్ట్ ద వన్ పర్టికులర్ పర్సనా లేకపోతే ఫైటింగ్ అగైన్స్ట్ ద ఈవిల్ స్పిరిట్సా? ఒక ఈవిల్ స్పిరిట్ కూడా ఉంది సార్. అండ్ ఒక ఐడియా అగైన్స్ట్ గా ఫైట్ చేస్తా అంటారు. దట్ ఈవిల్ స్పిరిట్ ఇట్ రిప్రజెంట్స్ ఎన్ ఐడియా. బేసికలీ దట్స్ ఎ ఫైట్, హీరో వర్సెస్ దట్ ఐడియా ఇస్ ద ఫైట్ సార్ బేసిక్. అదే ట్రైలర్లో ఉంది విక్రమ్ పంపిస్తున్నాం అని చెప్పేసి. అవును సార్ ఉంది కదా. వాట్ ఈస్ ద మిషన్ దట్ విక్రమ్ కమ్స్ టు దిస్ విలేజ్ శంబాలా? ఇప్పుడు ఆ ఉల్కా పడింది కదా సార్. ఆ ఉల్కా పడ్డప్పుడు ఇప్పుడు ఉల్కా పడ్డం అనేది 1 in a million ఛాన్సెస్ సార్ ఉల్కా పడ్డం, మిటియోర్ పడ్డం అనేది. సో అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, లేదా ఇంకేమన్నా అంటే లైక్ ఆ ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఏమి అని దాన్ని స్టడీ చేసేదానికి హీరో అక్కడికి వస్తాడు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత హీ గెట్స్ ఎంటాంగిల్డ్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ ప్రాబ్లమ్ బేసికలీ. ఈ హైప్ని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇంత హైప్ శంబాలా టైటిల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, ముఖ్యంగా టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీకింగ్ వాల్యూమ్స్, మంచి ఇది వచ్చింది. ఎందుకంటే మీ మీద ఒక రిమార్క్ ఉంది. ఫస్ట్ సినిమా ఇన్ఫినిటమ్ సినిమా అని అద్భుతమైన సినిమా తీసి ఒక అర్థం కాని టైటిల్ పెట్టి జడగొట్టుకున్నాడు ఇతను యుగంధర్ అనేటువంటి ఒక. అదే ఇందా నేను చెప్పాను, నా కోపంగా ఉంది. అంటే టైటిల్ ఈజ్ ఆల్సో మస్ట్ బి నీడర్. అది టైటిల్ ఈజ్ నాట్ ఓన్లీ టు కాల్ ఏ ఫిలిం, అది ఒక దాంట్లో ఒక సౌండ్ ఉండాలి, ఒక రిథమ్ ఉండాలి. అది ఇందులో సౌండ్ అవుతుంది. కానీ ఫస్ట్ సినిమాని అలా చేసుకున్నారనేటువంటిది ఒక బాధ ఉంది. అంటే ఫస్ట్ సినిమా చాలా మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అని పేరు వచ్చింది అప్పట్లో ఆ సినిమా చూసిన తర్వాత అందరు కూడా. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లైటింగ్ ఆల్సో. అంటే ఫస్ట్ మూవీకి ఏమైందంటే సార్ దట్ వాస్ నాట్ ద టైటిల్ సార్. అశ్వత్థామ అనేది ఫస్ట్ టైటిల్. బట్ అది కొన్ని వేరియస్ ఇంకా చెప్తే మనకు కాంట్రవర్షియల్గా ఉంటుంది. అది వేరియస్ ఇష్యూస్ వల్ల అది పక్కెళ్ళి యాడ్ ఇన్ఫినిటమ్. ఈ యాడ్ ఇన్ఫినిటమ్ అనేది దిస్ వాస్ అ ట్యాగ్ లైన్, ఇట్ వాస్ నాట్ టైటిల్. అశ్వత్థామ యాడ్ ఇన్ఫినిటమ్. యాడ్ ఇన్ఫినిటమ్ అంటే లాటిన్లో ఫర్ ఎవర్. సో అశ్వత్థామ ఈజ్ ఫర్ ఎవర్. ఆ క్యారెక్టర్ అశ్వత్థామ ఈజ్ ఫర్ ఎవర్, హీ విల్ బి లివింగ్ ఫర్ ఎవర్. ట్యాగ్ లైన్ హైలైట్ అసలు టైటిల్ పోయింది. అసలు టైటిల్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ టైటిల్ ఇదైంది సార్. అది దాంతో ఇదైంది. బట్ ఐ అగ్రీ సార్, కంప్లీట్గా నా మిస్టేక్ అది. ఒకవేళ అది లేకపోయినా వేరేది పెట్టుండాలా, చేసి ఉండాలా, అది అయ్యింది. అది కంగ్రాట్స్. రియల్లీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆది సినిమాకి ఒక వచ్చినటువంటి ఈ బజ్
గతంలో యూ డిడ్ సో మెనీ ఫిలిమ్స్, బట్ ఇది మాత్రం మోస్ట్ ప్రామిసింగ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. అవును. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? ఏం లేదండి, అంటే ఇప్పుడు మీకు తెలిసిన అందరికీ తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే చాలా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. సో ఆబ్వియస్లీ కంటెంటే క్లిక్ అవ్వాలి. అండ్ టీజర్కి మంచి అప్లాజ్ వచ్చింది, ట్రైలర్తో మంచి బజ్ వచ్చేసింది. సో ఇది తీసుకెళ్ళాలి జనాల్లోకి అని చెప్పి ప్రమోషన్స్ ముందే, దానికి మెయిన్ ఐడియా తనే నేను ఇంకా అంటే ట్రెడిషనల్ ప్రమోషన్ అంటే 15 days 10 days ముందు చేస్తే అది రీచ్ అవ్వడానికి లోపల సినిమా జనాలకి అర్థం అవ్వట్లేదు, అంటే ఇది వచ్చిందా వెళ్ళిందని కూడా తెలియట్లేదు. సో అలాగే సో వీ వాంటెడ్ శంబాలా అని తీసుకెళ్ళాలి జనాల్లోకి, అది రీచ్ అవ్వాలి అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేసాం. అండ్ మేము అనుకున్న ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ నుంచి చాలా మంచి బజ్ క్రియేట్ అయింది అండ్ మంచి అప్లాస్ వచ్చింది. అండ్ ఐ రియలీ విష్ దట్ ఇది రీచ్ అవ్వాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలి, జనాలు ఐ థింక్ ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అండ్ ప్రేక్షకులు థియేటర్కి రావాలి, మా శంబాలని పెద్ద హిట్ చేయాలి. ఇక అది యాక్చువల్గా పాన్-ఇండియా సినిమా అంటే ఇట్ అదర్ లాంగ్వేజ్, అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ హిందీ రిలీజింగ్, బట్ యు ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ బోత్ ఓన్లీ హిందీ అండ్ తెలుగు. హిందీ అండ్ తెలుగు. తమిళ్ కూడా ఏదో తమిళ్ జరుగుతుంది సార్ డిస్కషన్. తమిళ్ ఆల్సో సమ్వన్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇస్ ఆస్కింగ్, డిస్ట్రిబ్యూషన్ హౌస్. ఒక తమిళ అంటే ఐ హావ్ కమ్ టు నో దట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ లాంగ్వేజ్ నుంచి మంచి ఎంక్వైరీ ఉందని, తమిళ నుంచి ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చిందని అనిపించింది. సార్ దిస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ట్రైలర్ సార్ అండ్ ప్రభాస్ గారు రిలీజ్ చేయడం. మోర్ ఓవర్ ఇంతకు ముందు మీ సినిమాలకు మీకు యూ హ్యావ్ సాయికి ఈజ్ వండర్ఫుల్ మార్కెట్ ఇన్ నార్త్ హిందీ. ఇప్పుడు ఎందుకంటే తన సినిమాలు కొన్ని డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా రోల్ ఆఫ్ ఫిల్మ్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ హిందీలో ఒక ప్రామిసింగ్ మార్కెట్ తనకు ఉంది, అందువల్లనే ఈజ్ కంటిన్యూస్ ఫిలిమ్స్. అయితే తనకు వచ్చి కొంత ఎదురు దెబ్బలకి పాటికి అడ్రస్ లేకుండా పోవాల్సి ఉంది, కానీ ఒక స్టాండర్డ్ మార్కెట్ హిందీలో ఏర్పడటం వల్ల అలాంటిది స్ట్రైట్ అవే హిందీ ఫిల్మ్తో యూఆర్ ఫస్ట్ టైం గోయింగ్. అదే అంటే హిందీ ప్లాన్ ఉందండి, 1-2 days అది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ హిందీలో బాగా పే చేస్తుంది, అంటే చిన్న మైథాలజీ ఉంది, చిన్న హిందీలో కూడా కొడితే అంటే ఆది గారికి హిందీలో ఆల్రెడీ కొంచెం ఉంది. అంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు, మైదర్ గారు, దే ఆర్ ఇన్ టు అదర్ బిజినెసెస్, ఫిలిం అండ్ అగ్రిగేషన్ ఇవి చేస్తుంటారు అనమాట. బ్లాక్ మూవీ గురించి మనం ఎప్పుడో మాట్లాడుతూ ఉంటే ఓవర్ నైట్ ఇట్ క్లాక్ 12 million views అంట. మీకు చెప్పలే కదా అది గారు, ఓవర్ నైట్ అమెజాన్లోకి రాగానే మూవీ ఎవరో పైరసీ చేసి పెట్టారంట, రైట్స్ ఫర్ విత్ సంబంధం. అతను స్ట్రైక్ వేద్దామని మార్నింగ్ లెస్ చూసేటప్పుడు 12 million views ఉన్నాయంట ఓవర్ నైట్. ఓకే ఓకే. సో క్యారెక్టర్ ఏంటి? శంబాలా అనేటువంటిది ఇట్ రిఫర్స్ టు ద విలేజ్. యువర్ క్యారెక్టర్ ఇస్ విక్రమ్. యా విక్రమ్ ఇన్స్పెక్టర్, సైంటిస్ట్ క్యారెక్టర్. సో యాక్చువల్లీ బేసిక్గా దేవుడు అంటే నమ్మకం లేని క్యారెక్టర్. సో అలాంటి ఒక అంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆఫీసర్ కోప పోలీస్ ఆఫీసర్ కాదు సార్, ఒక సైంటిస్ట్. సో అక్కడికి వెళ్తాడు, ఉల్కాని ఎగ్జామిన్ చేయడానికి వెళ్తాడు. సో కాకి ప్యాంట్ వేస్తారు కానీ చాలా మంది పోలీస్ అనుకున్నారు. మామూలుగా ఊర్లలో ఏదైనా జరిగింది అనుకుంటే పదనాన్ని పంపిస్తున్నాం అనగానే విక్రమ్ వస్తున్నాడు అని అంటే మైట్ బి పోలీస్ ఆఫీసర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది వచ్చింది. పోలీస్ గారు. ఓకే ఓకే ఓకే. అయ్యో ఎంజాయ్డ్ ద క్యారెక్టర్. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డన్. అంటే నేను చేశాను ఇలాంటి ఇన్వెస్టిగేషన్ క్యారెక్టర్స్, బట్ దిస్ ఈజ్ మచ్ బిగర్, అంటే ది ప్రాబ్లమ్ ఈజ్ బిగర్. సో ఇందాక ఆయన చెప్పినట్టు చిన్న మర్డర్ అయితే అలా కాకుండా ఆ మిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసి బయటకు వస్తాను అనేదే కథ. సో అందులో జరిగే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ, అందులో జరిగే దాని ఏమంటాం ఒక చిన్న డివోషనల్ టచ్, చిన్న మైథాలజీ అన్నీ మిక్స్ చేసి ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం నాకు ఈ కథలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఈవెన్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి. నాట్ జస్ట్ అందరు క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. నా క్యారెక్టర్తో పాటు అందరు క్యారెక్టర్స్ చాలా పర్పస్. టోటాలిటీ ఉన్నప్పుడే ఏదో ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే అవును, ఆల్ ద సపోర్టింగ్ అండ్ ప్యాడింగ్ ఆల్సో మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ వెరీ అంటే కథలోనే రూటెడ్గా ఉంటుంది. అంటే కంటెంట్ దాటి వెళ్ళి లేకపోతే క్యారెక్టర్స్ ఏదైనా అవేగా వచ్చినట్టు ఉండవు. అందరికీ ఒక మంచి ప్రాపర్ స్టార్ట్ టు ఫినిష్ ఎండింగ్ అన్నీ ఉంటాయి. సో ఒక పర్పస్తో ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఉల్కం మీద ప్రయోగం చేయడానికి, వాటి మీద పరిశోధన చేయడానికి వెళ్ళిన ఒక సైంటిస్ట్కి అమ్మాయితో పని ఏంటి? దాన్నే అడగాలి. అమ్మాయి ఎలా కనెక్ట్ అయింది? ఈజ్ ఇట్ రొటీన్ లవ్ స్టోరీ ఆర్
రొటీన్ అనే వర్డ్ ఉండదండి శంబాలలో. రొటీన్ గా అయితే ఏం ఉండదు. ఈ సినిమా రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా కాదు. నీకు వేరే స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంది నీకు మాట్లాడకపోతే. ఓకే. అంటే హౌ ద హీరోయిన్ అండ్ హీరో ట్రాక్స్ ఆర్ ప్రాపర్లీ ప్యారల్డ్. It's చాలా బాగుంటుందండి. మరి వి హావ్ వండర్ఫుల్ సీన్స్. షీ ఇస్ ద అక్కడ విలేజ్, ఆ విలేజ్ లో వన్ ఆఫ్ ది విలేజ్ గర్ల్ అండి. సో తను కూడా షీఈస్ పార్ట్ ఆఫ్ మై ఇన్వెస్టిగేషన్. నాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రూ అవుట్ ఉంటుంది అండ్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ తను చేసింది. అండ్ ఇప్పుడు ఆది అంటే మొదటి నుంచి కూడాను ఫ్రమ్ ద యువర్ ఫస్ట్ ఫిలిం దగ్గర నుంచి చూస్తున్నాం ఆల్ దీస్ ఇయర్స్. యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ డాన్స్, యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ ఫైట్స్, యూ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. ఒక ప్రామిసింగ్ యాక్టర్ అయితే కనిపిస్తున్నాడు. దీంట్లో పర్టికులర్గా సాయి నుంచి స్క్వీజ్ చేసినట్టు ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏంటి ఇన్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటి చెప్తారు? అది అతనే చెప్పాలండి. యూ ఆర్ గోయింగ్ టు సీ, ఇంతవరకు మీరు చూడండి ఆది సాయి కుమార్ చూస్తారు సార్ ఈ మూవీలో. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వైజ్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది మాకు అంటే వెల్ విషర్స్ ఫోకస్ గ్రూప్ లాగా మేము మూవీ చూసుకొని అంటే చేంజెస్ ఏం చేసుకుందాం ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ ఆది గారు. దట్ క్యారెక్టర్ లైక్ హైలీ ఎమోషనల్ ఉంటుంది. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. దాంతోపాటుగా ఒక లైట్ హార్టెడ్నెస్లో కొంచెం సటైర్స్ వేయడం కానీ కాకీనెస్ కానీ అది బాగుంది. అండ్ ద వే హిస్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ముందు ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషన్ అయిన తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అండ్ స్టంట్స్ ఆల్సో హీ డిడ్ ఆన్ హిస్ ఓన్. దీంట్లో కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. సో మీరు చూస్తే సీరియస్ క్యారెక్టర్ సీరియస్ అంటే ఇట్స్ లైక్ అంటే కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ సార్. అండ్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ అంటే చూస్తే గానీ వింటే గానీ నమ్మని క్యారెక్టర్, లాజికల్ క్యారెక్టర్ సార్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సీయింగ్ ఈస్ బిలీవింగ్ అంటారు. స్టార్టింగ్ ఒక అరగెన్స్ అంతా ఉంటుంది, మళ్ళీ స్లోలీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో హీ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు మూవీ చూసిన తర్వాత ఆ రోజు అడగచ్చు, ఒకవేళ తప్పైతే అన్నమాట ఆ మళ్ళీ చేద్దాం, మీరు వచ్చి ఆ రోజు చెప్పావు కదా ఇది నాకు అనిపించిందని మీరు యూ కెన్ క్వశ్చన్ మీ సార్. ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్గా ఉంది ప్రస్తుతానికి ట్రేడ్లో. నౌ అర్చన అయ్యర్, కంగ్రాచులేషన్స్. మాకు చాలా ఆనందం ఏంటంటే చక్కని తెలుగు మాట్లాడుతున్నా, చక్కని అందమైన అమ్మాయి అందమైన తెలుగు మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుందో అర్చనని చూస్తే అర్థమవుతుంది. నాకు హ్యాపీగా ఉంది. అందరూ హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, హాయిగా తెలుగులో మాట్లాడుతున్నారు, హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ మా. ఏంటి వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? దేవి. దేవియా? దేవి. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, ఒక పూజారి కూతురునండి. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. 1980s బ్యాక్డ్రాప్, వెరీ ట్రెడిషనల్ గర్ల్. సో చాలా అందంగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్ని. అండ్ ఆ ఫిలిం మొత్తం ట్రావెల్ చేసే క్యారెక్టర్, పార్ట్ ఆఫ్ హిస్ ఇన్వెస్టిగేషన్. సో ఎలా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది చూసుకుంటూ వెళ్తూ, దట్ ఈస్ హౌ వి ఎక్స్ప్లోర్ శంబాలా. వెళ్తూ 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 లోలో పడ్డా హీరోతో, అంతేనా? అంతే. యు ఫాల్ విత్ హిమ్ ఆర్ హీ ఫాల్స్ విత్ యు? You have to see that. Basically both fall. అంటే 80s లో యాక్చువల్ గా హీరోయిన్లే హీరోలు ఎంటపడ్డ థీమ్స్ చాలా ఉన్నాయి. No, we both fall for each other. అంతే. వెరీ గుడ్. Yeah. అంటే జస్ట్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్టు కాకుండా పర్ఫార్మెన్స్ కు అవకాశం ఉందా? హౌ యు డిడ్ ఇట్, హౌ యు ఎంజాయ్ డూయింగ్ ద క్యారెక్టర్? ఉందండి, డెఫినెట్లీ ఉంది. నా క్యారెక్టర్నే కాదు, ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ హ్యాస్ సంథింగ్ టు ప్రూవ్. సో నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. లైక్ స్టోరీ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ప్రాపర్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఒక కథ పర్స్పెక్టివ్లోనే వెళ్తూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఒక దీంతో మేము వెళ్తుంటాం అనమాట, విచ్ ఇస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో చాలా బాగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్, అండ్ ఇట్స్ వెరీ ట్రెడిషనల్ క్యారెక్టర్. సో పీపుల్ విల్ ఎంజాయ్. డూయెట్లు పాడేస్తావా? డ్రీమ్ సాంగ్స్ డూయెట్లు అట్లాంటి మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. అది చెప్తున్నా, కథ నుంచి ఎక్కడికి మేము బయటకు వెళ్ళట్లా. కాన్సెప్చువల్ గానే సాంగ్ కూడా ట్రావెల్ అవుతుంది జస్ట్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని అనుకోండి. బట్ ఏదో అనవసరంగా సాంగ్స్ పెట్టేయాలి, అనవసరంగా డాన్సింగ్ చేసేయాలి అని కాకుండా ద స్టోరీ డిమాండ్స్ వాట్ ఇట్ ఇస్. సో అలా ఆ స్టోరీతో పాటు ట్రావెల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేయాల్సింది ఏంటంటే తను ఇంకొకటి, మామూలుగా హీరోలుగా మీకు ఎట్లాగో తప్పవు, మీ అందరికీ తప్పవు, డైరెక్టర్కి తప్పదు ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయటం.
కానీ హీరోయిన్ల దగ్గరకు వచ్చేటప్పుడు ప్రమోషన్స్కి పెద్ద నరకమే చూపిస్తున్నారు ప్రొడ్యూసర్లకి. కానీ She's కమింగ్ very వెరీ మచ్ cooperative. ఫార్వర్డ్. తనే మొత్తం ఇప్పుడు మిమ్మల్ని అందరినీ push చేస్తుంది. గ్యాంగ్ లీడర్. రివర్స్ లో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బాగా ప్రమోట్ చేయాలి, సినిమా ఇది చేయాలి, అది చేయాలి, ఐడియాలు ఇస్తూ ఉంటుంది. So, అంటే she's ఇప్పుడు the gang బాగానే leader. చేస్తున్నా మరి పెద్ద హీరోయిన్ ఇంత చేస్తావా అని అడుగుతున్నా. అయ్యో మీ మాట నిజం అవ్వాలి, బట్ సార్ ఇంత కష్టపడి చేసాం సార్. ఇట్స్ అ థ్రైవింగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్. Okay. కాదు, అందరికీ చెప్పలేదు ఏంటి? దాని తప్ప అని చెప్తాను. ఏంటి? పెద్ద హీరోయిన్ అయిన తర్వాత ప్రమోట్ చేస్తావా చేయవని అడుగుతాను. అది చెప్పు. ఖచ్చితంగా చేస్తాను. అలా అని కాదు, మా సినిమా ఎంత బాగా వచ్చింది, జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఇది ఎలాగైనా వర్క్ అవ్వాలి. ఐ వాంట్ దిస్ టు బి a big success for my director, my hero, all my other actors, ఇంక్లూడింగ్ మీ, అందరికీ సక్సెస్ రావాలి సార్. సో నా వంతు ఎంత అవుతుందో ఐఎమ్ గివింగ్ మై 100%. ఐ విష్ ఈ హార్డ్ వర్క్ ఇట్ విల్ పే మీ ఆఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు, గతంలో ఏం చేసావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ వివరాలు కాస్త చెప్పమ్మా. నేటివ్ వచ్చేసరికి డాడీ ప్లేస్ వచ్చేసరికి చిత్తూరు అండి. సో చదివిందంతా బెంగళూరు, డిడ్ మై స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్ ఇన్ బెంగళూరు. సో అలా చేస్తూ ఐ డిడ్ మై స్టడీస్. అలానే స్కూల్లో బాగా యాక్టివ్ కిడ్ అనమాట, హూ యూస్ టు డాన్సెస్లో లైక్ డాన్స్ చేసేదాన్ని, బాగా డ్రామాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. సో ఈ ఇంట్రెస్ట్తో వై నాట్ ఫిల్మ్స్ అనే ఒక ఉద్దేశంతో ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్. అండ్ ఆ ప్రయత్నంలోనే ఐ గాట్ ఆఫర్ ఫర్ కృష్ణమ్మ. సో ప్రీవియస్ ఫిల్మ్ ఏంటి, కృష్ణమ్మ కదా? కృష్ణమ్మ. సో అది వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ, బికాజ్ కొత్త అమ్మాయి కొట్టాల శివ గారి ప్రెసెన్స్ అనేసరికి నేను ఓకే ఫైన్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అని బ్యాక్ ఆఫ్ అయిపోయాను. బట్ సమ్హౌ ఇట్ వాస్ జస్ట్ టైమ్ టు మీ. చేశాను. దాని తర్వాత ఈ ప్రయత్నం ఆపకూడదని అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అండ్ అలా వచ్చేసాను. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే మనకు ప్యూర్ తెలుగు అమ్మాయి, ప్యూర్ నార్త్ అమ్మాయి అనేటువంటి వేరియేషన్ ఉంటుంది. ఇది ఈజ్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ద బోత్. నార్త్ అమ్మాయి కాదు, నార్త్ అమ్మాయి కాదు, బట్ యూఆర్ లుకింగ్ లైక్ బోత్. రెండింటికి సరిపోయేలాగా ఉన్నావు. యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఏ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, విత్ ఆల్ యువర్ నో డౌట్ బ్లెస్సింగ్స్. అబౌట్ దట్. అప్పుడు ఇంటర్వ్యూ అడిగితే ఏం పోజ్ కొడతావో తెలియదు, ఇప్పుడు మాత్రం బాగున్నావు. అయ్యో అస్సలు లేదు సార్, లేదు. యా, అప్పటికి ఇప్పటికి మధు నందన్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. వండర్ఫుల్ సపోర్టింగ్ పర్ఫార్మెన్స్. తనకి మా హీరో పక్కన తను ఉన్నాడంటే ఆ క్యారెక్టర్ ఉండే పంచెస్ కానీ తను ద వే హీ సపోర్ట్స్ ద క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో ఏంటి ఇందులో ఏంటి క్యారెక్టర్? సేమ్ సార్, సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోతో పాటు వచ్చేస్తా ఊర్లో? కాదు సార్, సినిమా బిగినింగ్ హీరోనే మా దగ్గరకు వస్తాడు, ఊర్లోకి వస్తాడు. ఆయన ఏదైతే శంబాల వెరీ పీపుల్ ఆఫ్ హైయెస్ట్ కాన్షియస్నెస్ ఉంటారు అంటారో అలాంటి విలేజ్ లోకి హీరో, అలాంటి నమ్మని హీరో ఊర్లోకి వస్తాడు. సో ఇట్ ఈస్ అ టిఫ్ బిట్వీన్ హీరోస్ ఐడియాలజీ అండ్ విలేజర్స్ ఐడియాలజీ. వాళ్ళిద్దరు మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ నాకు. హనుమంతు నా క్యారెక్టర్ పేరు. ద బెస్ట్ పార్ట్ ఇస్ నా పేరే సార్, హనుమంతు. నేను బాగా పెద్ద హనుమాన్ భక్తుని. హనుమంతు ఒరిజినల్ గా కూడా చాలా పెద్ద హనుమాన్ భక్తుని, శివ భక్తుని. సో అది పెట్టిన ఆ క్యారెక్టర్ పేరు వినగానే నేను అనుకున్నాను ఆ సినిమా నా కోసమే ఆయన రాసుకున్నటువంటి క్యారెక్టర్. ఎక్కువ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు హ్యాపీగా పని అయిపోతుంది అనుకున్నాను. సో సినిమా త్రూ అవుట్ విత్ ద హీరో. ఎస్ సార్, త్రూ అవుట్ మొత్తం విలేజ్ తో పాటు త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్. ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చూస్తుంటే చాలా సార్ ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతారు సార్, ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, అందరూ గుర్తుండిపోతారు ఈ సినిమాలో. అంటే పర్టికులర్గా దిస్ బిలాంగ్స్ టు ఒక ఈ ప్రతి ఇలాంటి సినిమాలన్నిటి కూడాను ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఒక గాడ్ బేస్డ్గా ఉంటాయి కదా. ఇందులో పర్టికులర్గా ఏదైనా ఒక గాడ్ బేస్డ్గా ఉందా? అంటే శివుడు మెయిన్ గాడ్ సార్. శివుడు బేస్ అంటే శివుడుకి ఆ యుద్ధం జరగడం, అంధకాసుడికి శివుడికి జరిగిన యుద్ధం వల్లే ఈ స్టోరీ అంతా కూడా జరుగుతుంది రోజు. ఆ యుద్ధం లేకపోతే ఈ స్టోరీ లేదు అన్నట్టు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా వచ్చారు కదా, మరి ఎందుకు 1980s ఆగిపోయారు? వై కాంట్ ఇట్ మేక్ ఏ కాంటెంపరీ సబ్జెక్ట్? అంటే 80s లోకి సంబంధించిన కథగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే 80s లుక్ మోర్ ఫ్యాసినేటింగ్ సార్ విజువలీ దాన్ ప్రెసెంట్. బట్ అట్ ద సేమ్ టైం విల్ బి రిస్ట్రిక్టెడ్ కదా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ టెక్నికల్ అడ్వాంటేజ్ని వాడుకునే అవకాశం ఉండదు కదా. అంటే మనం పార్ట్ 2 మళ్ళీ చేద్దామని. ఓకే ఓకే.
అండ్ అదర్ పార్ట్ 2 స్టార్ట్స్ ఇన్ 2020s. 20 సార్. ఓకే ఓకే. ఏంటి ఆ 80sలో తీసుకున్న కారణం ఏంటి పర్టికులర్ ఆ బ్యూటీ అనా? లేదు సార్, 80s మెయిన్గా ఏంటంటే ఆ బ్యూటీ ఒకటి, అంటే ఆ విజువల్ టోను, ఆ బ్యూటీ అండ్ ఆ ఊరు, అంటే వీ కెన్ అంటే ఐ వాంట్ టు టేక్ దమ్ బ్యాక్ టు ఏ న్యూ వరల్డ్ సార్. సో ఇప్పుడు ప్రెసెంట్లో మనం 2020లో చేస్తాం అనుకోండి సార్, ఆల్రెడీ ఇవన్నీ ఫెమిలియర్ ఉంటారు కాబట్టి ఆ వరల్డ్లోకి వచ్చేది కొంచెం టైం పడుతుంది. అదే 80s అన్నామంటే ఆ వరల్డ్ కొంచెం ఫ్యాసినేటింగ్, అంటే మనం కొంచెం ఫ్యాసినేట్ అవుతాం కదా సార్. అంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు నాస్టాల్జియా ఫీల్ అవుతాము, ఫ్యాసినేట్ అవుతాం బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉంటే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్. ఆ సెటప్ ఇప్పుడు రంగస్థలం మూవీ ఉంది సార్, దే వుడ్ హావ్ ఈజీలీ డన్ సేమ్ స్టోరీ ప్రెసెంట్. సో సుకుమార్ గారు అప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో అక్కడ గుర్తున్నట్టుంది, రత్నవేలు వచ్చి లేదు 1980s పెడదాం ఇది అన్నారు. అనగా 1980s బాగుంటుంది కదా దే స్విచ్. ఎందుకు పోయినారు అంటే లైక్ ఆ వరల్డ్ బాగుంటుంది, విజువలీ అంతా కూడా బాగుంటుంది, అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ దట్ అనే ఒక దీంతో సార్. ఓకే. ఇక గ్రాఫిక్స్ అన్ని మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విజువల్స్ అని చూస్తుంటే చాలా, అంటే 80sలో కథ 80sలో నడిచినప్పటికీ ద కంటెంట్ ఈజ్ వెరీ మచ్ అప్డేటెడ్గా ఉన్నాయి, గ్రాఫిక్స్ అవన్నీ కూడాను. థ్యాంక్ యూ సార్. దానికి ఎలా వర్కౌట్ చేశారు సార్? మొత్తం స్టోరీ బోర్డ్ చేసాం సార్ ఫస్ట్. అంటే షూట్కి పోకముందే ఎవ్రీథింగ్ వాజ్ స్టోరీ బోర్డెడ్ సార్. అంటే విఎఫ్ఎక్స్ ఏం కావాలా, ఈ వర్క్ ఆ వర్క్, అండ్ ఈవెన్ షార్ట్స్ వైజ్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్. సో సెట్కి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. మొత్తం ముందే ప్రీ ప్లాన్డ్గా వర్క్ చేసాం సార్ అంతా కూడా. సో దానివల్ల కొంచెం ఈజీ అయింది. సో విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగానే, అంటే హెవీ అంటే నాట్ లైక్ మన ఇప్పుడు కొత్త, అంటే ఇప్పుడు కల్కి లాగా, అంటే నాట్ దట్ మ్యాసివ్ లైక్ RRR లైక్ మ్యాసివ్ ఇది కదా సార్. బట్ విఎఫ్ఎక్స్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అది ఎంత రిక్వైర్డో అంతకి, ఎంత రిక్వైర్డ్ అంతకే. సో విఎఫ్ఎక్స్ కూడా మన బడ్జెట్లో కన్సిడరబుల్గా ఒక 15-20% బడ్జెట్ తినింది, అండ్ హోలిస్టిక్గా. బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయా సార్? యాక్చువల్గా అంటే బడ్జెట్ లిమిటేషన్ అంటే మనకున్న సిచ్యువేషన్ బట్టి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి సార్. కానీ ఆ లిమిటేషన్స్ని మా ప్రొడ్యూసర్స్ దే పుష్డ్ ఇట్ ఫార్వర్డ్. నేను ఎక్కడైనా సరే ఓకే పెరుగుతుందేమో బడ్జెట్ అది ఇది అంటే లేదు విల్ మూవ్ ఫార్వర్డ్ అని. అంటే నాట్ బ్లైండ్గా నన్ను నమ్మి, అంటే ఆన్ పేపర్ ప్రొడ్యూసర్స్ కాదు సార్ వాళ్ళు, దే ఆర్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఫీలింగ్ దట్. అంటే బోత్ మిస్టర్ మహీధర్ రెడ్డి అండ్ రాజశేఖర్ గారు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్ఆర్ఐస్ సార్. ఇద్దరు కూడాను కేవలం ఈ సినిమా గురించి దే ఆర్ హియర్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వచ్చారు. అంటే వీళ్ళు మామూలు కూడా వస్తుంటారు సార్, దే హ్యావ్ అదర్ బిజినెసెస్. అండ్ ఇంతకుముందు మహీధర్ గారు పారిజాత పర్వం, పవర్ ప్లే ప్రొడ్యూస్ చేశారు సార్ మూవీస్ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే విజువల్, అంటే పేపర్ మీద బిజినెస్ కాదు సార్ బేసిక్గా. వీ ఆల్రెడీ డే వన్నే తెలుసు మనకు ఇది పేపర్ మీద ఇట్స్ రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పి తెలుసు అందరికీ అనమాట. బట్ యాజ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ విజువల్స్ అవన్నీ చూసుకుంటూ వీ పుష్ ఇంకొంచెం పుష్ చేసుకుంటూ తీసుకెళ్ళారు దాన్ని, వాట్ ఎవర్ ఇట్స్ నీడెడ్ అని. మ్యూజిక్ పార్ట్ ఏంటి? శ్రీచరణ్ పాకాల చేశాడు సార్. హీ ఎట్లా చెప్పాలంటే సార్, హీఈస్ లైక్ వన్ ఆఫ్ ది పిల్లర్ మన మూవీకి. అంటే ప్రవీణ్ బంగారి ఇస్ ద డిఓపి సార్. సో విజువల్స్ వైజ్ కావచ్చు, శ్రీచరణ్, దే బోత్ ఆర్ 2 మెయిన్ పిల్లర్స్ ఫర్ ద మెయిన్ పిల్లర్స్ సార్ నాకు. సో శ్రీచరణ్ పాకాల హీ డిడ్ ఎ వెరీ 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 గుడ్ జాబ్ సార్. అంటే ఆల్మోస్ట్ 4-5 months జరిగింది మా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే సీక్వెన్స్ బై సీక్వెన్స్. సమ్ టైమ్స్ ఆ సీక్వెన్సెస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ రోజు వెళ్ళేటప్పుడు శ్రీచరణ్ డిలీట్ చేసేసి ఉంటాడు, చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో హీ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్ సార్. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్ సార్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్ని సాంగ్స్ ఉంటుంది? మా మూవీలో వచ్చి 3 songs ఉన్నాయి సార్. ఇది కాకుండా ఇంకొకటి మాకు థీమ్ సాంగ్ అని చెప్పి ఇంకొక సాంగ్ హీరో హీరోయిన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్స్ ఉంటాయా? అంటే మాంటాజ్ సాంగ్స్ సార్ బేసికలీ. ఇప్పుడు ఇన్ఫినిటీ అయితే మాంటాజ్ సాంగ్ లో వి టెల్ ద స్టోరీ. ఇక్కడ ఆ మాంటాజ్ సాంగ్ లో పాప, హీరో, హీరోయిన్. ఎందుకంటే కంటెంట్ అనేటువంటిది లవ్ ట్రాక్ ని ఎంతవరకు అలౌ చేస్తుంది? కంటెంట్ ఇస్ ఎ సీరియస్ కంటెంట్ దట్ గోస్ విత్ సమ్ మిస్టిక్ ఎలిమెంట్స్ తో ఇల్లేటువంటి. అందుకే ఈ లవ్ ట్రాక్ అనేటువంటిది దాంట్లో ఇన్వాల్వ్డ్ గా ఉండాలి తప్ప ఒక ప్రత్యేకమైన ట్రాక్ లాగా ఉండకూడదు. అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళిపోద్ది సార్. అది ఇట్ విల్ నాట్ స్టాండ్ అవుట్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఓకే. దెన్ ఇక ఫైట్స్ ఆర్ ఆల్సో. ఈరోజు ఎందుకంటే మనం అందరి గురించి మాట్లాడుతున్నాం, కంపోజింగ్స్లో ఫైట్ మాస్టర్స్ అండ్ ద కొరియోగ్రాఫర్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్టర్ ద డైరెక్టర్. లేదు సార్, మా మాస్టర్ ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి రాజ్ కుమార్
ఇస్ ద ఫైట్ త్రూఅవుట్ ఒకటే ఫైట్ మాస్టర్. ఒకటే మొత్తం అన్ని అంతటికీ ఒకటే. సో మోర్ దాన్ ఫైట్ మాస్టర్ అని చెప్పేదానికన్నా కూడా సార్ హీస్ లైక్ మై పార్ట్నర్ అని చెప్పాలి కొన్ని సీన్స్లో బేసిక్గా. ఓకే. ఇతను రాజ్ కుమార్ మాస్టర్ వచ్చేసి రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాడు అతను. చాలా ఇయర్స్ హీ వర్క్ చేసిన తర్వాత హీఈస్ డూయింగ్ మూవీస్, కీడా కోలా ఇట్లా చాలా మూవీస్ చేస్తున్నాడు. సో ఇతని దగ్గర నేను చూసింది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఫైట్ చెప్తాను నేను. ఇప్పుడు నాకు మాంటేజ్ సాంగ్ ఏ విధంగా అయితే ఉంటుందో నాకు ఫైట్ కూడా అలానే కావాలి. అంటే ఏదో స్టోరీ ఎమోషన్ వెళ్ళాలి దాని నుండి. ఊరికి ప్లెయిన్గా ఫైట్ అంటే ఒకసేపు ఫైట్ అంటే కట్ చేసినా ఏం కాదను, నాకు ఫైట్ కట్ చేసినా ఏదో మిస్ అయిపోవాలి సినిమాలో అంటే సమ్ స్టోరీ టెల్లింగ్ కావాలి. సో అతను మొత్తం అదంతా ముందు వర్కౌట్ చేసుకొని వచ్చి అది వాళ్ళు అంత రిహార్సల్ చేసుకొని వర్కౌట్ చేసుకొచ్చి నాకు చూపించి మళ్ళీ ఒక లొకేషన్ తీసుకొని మళ్ళీ అవన్నీ వర్కౌట్ చేసుకొని మళ్ళీ హీరోకి చూపించి ఇట్లా వి డిడ్ ఇట్. ఫనీ థింగ్ ఏంటంటే ఫైట్స్ కూడా రిహార్సల్స్ చేస్తున్నారా? చేసాం సార్, ఫైట్స్ కూడా రిహార్సల్ చేసాం సార్. ఈవెన్ సీన్స్కి రిహార్సల్ చేసాం, ఫైట్స్కి రిహార్సల్ చేసాం. సో అన్నిటికీ అంటే దట్ వే సెట్లో మనకు తక్కువ టైం స్పెండ్ అవుతుంది. ఎందుకంటే రిహార్సల్ చేసినప్పుడు 1 lakh 2 lakh సెట్కి పోయినప్పుడు 15-20 lakhs ఖర్చు అయిపోతుంది సార్ పర్ డే. సో అందుకనేసి ముందే అన్ని రిహార్సల్స్. అదే ఆ రోజున ఆడియో ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్, టీజర్లు రిలీజ్లో ఇట్ వాజ్ మచ్ టాక్డ్. అది కమ్బ్యాక్ ఫిల్మ్ టు అది కమ్బ్యాక్ ఫిల్మ్ టు అని. అసలు కమ్బ్యాక్ అంటే యూ హావ్ నాట్ గాన్ న్యూ ఇయర్ టు కమ్బ్యాక్. అక్కడికి వెళ్ళలేదు కదా. యు ఆర్ వెరీ మచ్ ఇన్ ద ఇండస్ట్రీ. మైట్ బి 1 or 2 ఫిలిమ్స్ ఏవో ఇదేనంత మాత్రాన హౌ కెన్ ఇట్ బి టేకెన్ యాజ్ ఎ కమ్బ్యాక్ అండ్ అట్ కెన్ ఇట్ బి అదేదో పెద్ద ఇదిలాగా ఒక మైనస్ లాగా మాట్లాడుకోవటం అనేది జరిగింది ఆ రోజున. ఇట్ సౌండెడ్ లైక్ దట్ బట్ యు ఆర్ వెరీ మచ్ హియర్. బట్ అయితే మోస్ట్ అవైటెడ్ ఫిలిం అనేటువంటిది మాత్రం ఇది కంది. యాక్చువల్లీ వాట్ ఆర్ యువర్ హోప్స్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం? చేయండి, ఎవ్రీ మూవీ 100% సిన్సియర్గానే చేస్తాను. సో ఏదైనా సరే నేను ఏ జానర్ అయినా సరే ఎనీథింగ్ ఐ గివ్ మై బెస్ట్. అట్ ది సేమ్ టైం అందరం కూడా ఎవరు కూడా కావాల్సిన ఈ సినిమా వర్క్ అవుతుంది ఇది వర్క్ అవుతుందని ఎవరు చేయరు. అందరూ హానెస్ట్గానే చేస్తాం, అంతా చేస్తాం. బట్ శంబాలాకి వచ్చేసరికి ఇట్ మేడ్ నాయిస్ బికాస్ అన్నీ కుదిరింది అంతే. ఈ సినిమాకి ఆ స్టోరీ దగ్గర నుంచి తన డైరెక్షను ఎవ్రీథింగ్ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే వర్క్డ్ అవుట్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ జెన్జీకి ఈ జనరేషన్కి కావాల్సిన దాని ఏమంటాం ఎలిమెంట్స్, థియేట్రికల్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జానర్లో వచ్చినవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన జానర్స్. ఎందుకంటే ఇందులో విరూపాక్ష వచ్చింది రీసెంట్గా మన సందీప్ ది ఊరి పేరు భైరవగాన వచ్చింది, కిందాపూరి. సో ఇలాంటివన్నీ కూడా థియేటర్స్లో బాగా పే చేసాయి. సో అది ఇదేదో ప్లాన్డ్గా తను ఏదో ఇది ఇలా చేస్తే థియేటర్లో ఆడుతుందని కాదు. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వస్తే ఇమీడియట్గా ఎస్ చెప్దాం అంటే. ఇప్పుడు కొంచెం ఈ వరల్డ్ ఇలాంటివన్నీ బాగా చూస్తున్నారు కొంచెం. అంటే రామ్ కామ్స్ వీటికంటే మోర్ ఇలాంటి దిస్ వైడర్ ఆడియన్స్కి ఛాన్స్ ఉంటుంది. స్పాన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ కథ నాకు తను చెప్పిన వెంటనే నేను అడిగింది ఒకటి, కథకి చాలా ఖర్చు అవుతుంది మరి ఓకేనా అండి? లేదు తను ఓకే అండి, మేము యాక్చువల్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలి. ఎంత ఖర్చు అయింది? ఎందుకులేండి బాగానే చాలా నేను చేసిన దానికంటే డబుల్ పైన ఎక్కువైంది. ఆబ్వియస్లీ ప్రేమ కావాలి తర్వాత ఇది ప్రేమ కావాలి కూడా అప్పట్లో 10 కోట్లు అయిందండి. సో విత్ సాంగ్స్ అన్ని కలుపుకొని అప్పట్లో 10 కోట్లు అప్పట్లో 10 crores దాటేసాం ఆ ప్రేమ కావాలి సినిమా. సో ఆ 10 కోట్లు దాటాం కానీ అది అప్పట్లోనే 15-16 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఐ హోప్ మళ్ళీ దాన్ని టచ్ చేసాం కాబట్టి ఇది కూడా అంతే పెద్ద హిట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా అవుతుంది, ఎందుకంటే హిందీ మార్కెట్ నేషనల్ మార్కెట్లోకి వెళ్తున్నారు, ఓవర్సీస్ కూడా వెళ్తున్నారు. అవును, ఇట్స్ ఎ బిగ్ రిలీజ్ ఆల్ ఓవర్. తర్వాత అసలు ఆదికి పర్ఫార్మర్గా ఎక్కడ రిమార్క్ లేకపోయినా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎదురైనాయి. ఏంటి రీజన్ అనుకుంటున్నావు? ఇట్లో స్వయంకృత అపరాధం పాలెంత, లేకపోతే సెలక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విషయంలో రాంగ్ చేశారని? అదేం లేదండి, అంటే కొన్ని బాగా డిజిటల్లో బాగా పే చేసినాయి. కానీ నా ఫీలింగ్ ఏంటంటే అది థియేటర్కల్గా వచ్చేసరికి సరిపోలా. బిఫోర్ కోవిడ్ నా సినిమాలు కొన్ని చూస్తే థియేటర్లో బాగానే ఆడినాయి. నాకు ఓన్లీ ప్రేమ కావాలి ఒకటే కాదండి, చాలా వరకు నా ఫిల్మ్స్ ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా ఫిల్మ్స్ కొన్ని అండర్ రేటెడ్గా వెళ్ళిపోయినాయి థియేటర్ నుంచి. కానీ అది 4 weeks 5 weeks ఆడిన ఉన్నాయి. అది చాలా మంది ఎందుకంటే ప్రేమ కావాలి అంత పెద్ద హిట్ అవడం వల్ల ప్రతి సినిమా చూసి దాంతో కంపేర్ చేస్తారు. సో దాని తర్వాత కొంచెం ఇదైంది, అది థియేటర్లో కన్వర్ట్ అవ్వాల. సో ఎవ్రీ యాక్టర్కే ఇప్పుడు అయితే ఛాలెంజ్. థియేటర్లో హిట్ కొడితేనే థియేటర్లో రేపు నేను వెబ్ సిరీస్ చేసా, అది జీలోనే బిగ్గెస్ట్ హిట్ అది పులిమేక. దట్ వాస్ వన్ ఆఫ్ దర్ బిగ్గెస్ట్ హిట్స్ వెబ్ సిరీస్ అది ఇప్పటికీ అడుగుతారు పార్ట్ 2 ఎప్పుడు అని. సో థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ కొన్ని మిస్టేక్స్ చేశాను, ఐఎమ్ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు
శంబాలతో వస్తున్నాను. సో నెక్స్ట్ చేసే సినిమా కూడా సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని. అది కూడా ఇట్స్ డిఫరెంట్ ఫిలిం. అది కూడా కంటెంట్ డ్రివెన్ ఫిలిం. అది కూడా అందులో కూడా సాంగ్స్ అలాగే ఉండదు. ప్యూర్ ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసాం. ఒక మలయాళం థ్రిల్లర్స్ ఎలా వస్తాయో అలా డిజైన్ చేసాం అది కూడా. సో నెక్స్ట్ కూడా అలాంటివి సినిమాలే అలాంటివే ఎంచుకుంటున్నాను, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. వెరీ గుడ్. మోరోవర్ థియేటర్స్ అనేటువంటి మీడియోకర్ అట్లా పెద్ద ఆర్టిస్ట్ కాదు, చిన్న ఆర్టిస్ట్కే కాదు, ఒక హిట్ టాక్ వచ్చిన ప్రతి సినిమాకి కూడాను పెద్ద థ్రెట్ అనేటువంటిది పైరసీ. ముఖ్యంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం పైరసీ గురించి జరుగుతున్న రచ్చ గురించి మనకు తెలిసిందే. ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఈ సినిమాలో కొంచెం రిలీఫ్ దొరికింది పైరసీ అనేటువంటిది. వాట్ ఆర్ యువర్ హోప్స్ అబౌట్ ద కిల్లింగ్ ఆఫ్ పైరసీ? అంటే నాకు మొన్న ఐ వాజ్ షాకింగ్ ఏంటంటే మొన్న ఐ బొమ్మ రవి గారు అరెస్ట్ అయిన దాని గురించి తెలిసిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ పబ్లిక్ చాలామంది దేవర్ నో ఇండస్ట్రీ వర్ అగేన్స్ట్ ఇట్ బట్ పీపుల్ వర్ ఫర్. కొంత పాజిటివ్ ఉన్నారు అతని మీద, పబ్లిక్ వేర్ సపోర్టివ్. బట్ ది మేజర్ రీజన్ ఏంటంటే ఐ కేమ్ టు నో ఇస్ పీపుల్ ఆర్ నాట్ అంటే టికెట్ రేట్స్ దాని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది. టికెట్ రేట్స్ అంటే పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ అవరోధంగా ఉన్నాయి. మీలాంటి సినిమా హీరోలకి వీళ్ళకేమి మీరేమి టికెట్లు అయిపోయి అడగట్లేదుగా మీరు. కానీ వాటి దగ్గర పైరసీ అవ్వని సినిమా అంటూ ఏది లేదుగా. బట్ 21,000 సినిమాలు పైరసీ అయ్యి పెట్టుకుంటే అతని మీద పబ్లిక్ సింపతి రావటం అనేటువంటిది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అందరికీ కూడా. నేను ఓటీటీ అనుకున్నానండి మెయిన్ రీజన్. బట్ పైరసీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ నాకు రీసెంట్ గానే తెలిసింది. సో నాకు కూడా అది ఒక విధంగా షాకింగ్. ఎందుకంటే పైరసీలో మనం ఎంత చేసినా పైరసీలో క్లారిటీ అంత బాగుండదు, సౌండ్ ఎంజాయ్ చేయలేం. సినిమా మనం ఏ సినిమా చూసినా ఎంత మంచి సినిమా చూసినా కూడా మనకి ఇట్ వోంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటుందో. సరే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సినిమా థియేటర్లో షో స్టార్ట్ అవ్వగానే కొన్ని వేల కెమెరాలు స్టార్ట్ అవుతాయి, వందల కెమెరాలు తీస్తున్నారు. ఇంపార్టెంట్ సీన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అవును వాటి ప్రాణాన్ని కూడా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎలా పెడుతున్నారో, ఎవరైతే కెమెరాతో షూట్ చేస్తారో వాళ్ళ కెమెరా లాక్ అవ్వబడతాయి అనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ థియేటర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా అనేటువంటిది ఎంత క్రియేటివ్గా ఎంత కష్టపడితే బయటకు వచ్చేటువంటి ఒక క్రియేటివ్ ఇది. మన బ్యాంకింగ్ మన ఇదంతా వర్క్ చేసి కష్టానికి ఫలితం అది. ఆ ఫలితాన్ని సడన్గా దోచుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ థ్రెట్ నుంచి కూడా మీరు ప్రతి ఒక్కరికి ఉంది. పెద్ద సినిమా టాక్ మంచి హిట్ టాక్ వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోద్ది. అవునవును, అదే ఆ పరిస్థితి ఉంది. మెయిన్గా పైరసీ కంట్రోల్ రావాలి. అది వస్తే ఐ థింక్ వెరీ గుడ్. ఇంకా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ప్లీజ్ టాక్ టు మై ఆడియన్స్. డెఫినెట్గా దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో మీరు పెట్టే డబ్బులకి డెఫినెట్గా ఇట్ విల్ బి వర్త్ ఇట్. సో ప్లీజ్ కైండ్లీ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. డోంట్ వాచ్ ఆన్ పైరసీ ఆర్ ఎనీ సైట్స్ బేసిక్లీ. ఓకే, December 25th మార్క్ యువర్ క్యాలెండర్స్. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని డెలివర్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇంత మంచి సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. దిస్ విల్ నాట్ డిసప్పాయింట్. సో మీరు విజువల్గా కోరుకుంటున్నారా? విజువల్గా చాలా బాగుండబోతుంది. సౌండ్స్ ఇష్టపడతారా? సౌండ్ డిజైన్స్ ఆర్ గోనా బీ క్రేజీ. మీరు భయపడతారు, ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు మా ప్రతి ఒక్క క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. సో ఐ థింక్ ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీ ముందుకి రాబోతున్నాము అండ్ December 25th. ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళే చూడండి, బికాజ్ ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్, December 25th it is. ఓకే, ముందుగా చాలా థ్యాంక్స్ అండి, బాగా జరిగింది లైవ్లీగా. సో December 25th శంబాలా థియేటర్స్కి రాబోతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమా చేసాం. అండ్ ఈ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ థియేటర్స్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందాక నేను చెప్పాను ఇలాంటి జానర్స్ అంతా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, వాచ్ ఇట్. ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు. సో డోంట్ మిస్ శంబాలా, December 25th. Usually December is holiday season worldwide. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు ఒక మంచి మూడ్లో ఉంటారు ఆడియన్స్ అందరూ. ఆ మూడ్ ఎన్హాన్స్ అవ్వాలంటే డెఫినెట్లీ శంబాలా చూడండి. ఇట్ విల్ యాడ్ టు యువర్ మూడ్. అండ్ ఆ ఫెస్టివల్ మీరు సినిమా చూస్తే ఆ ఫెస్టివల్ ఏమంటారు ఎన్విరాన్మెంట్ మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ప్లీజ్ బికమ్ ద శాంటా క్లాస్ ఆఫ్ అవర్ లైఫ్స్ and watch Shambhala in theaters. Thank you very much. Well said. This is the వీళ్ళందరి మనోగతం. ఎందుకంటే December 25th is going to become a very big day in all of these people's lives, careers. అలాగే కళా వాచస్పతి అని నేను ముద్దుగా పిలుచుకునే మా సాయి కుమార్ గారి ఓపెనింగ్తో వాయిస్తో ఓపెన్ అవుతుంది సినిమా.
That is also a wonderful experience. So once again, all the best to the entire unit of Thank you Shambhala. so much, sir. Thank you, Thank you, sir. sir. Thank you. Thank you, sir.